నేనైతే 90s కిడ్స్ స్కూల్ మెమరీ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందులో నాకు ఫస్ట్ గుర్తొచ్చిన మెమరీ ఏంటో తెలుసా? స్కూల్ బెల్ కోసం మనం వెయిట్ చేసిన రోజులు గుర్తున్నాయా మీకు? సో దాని మీద నేనైతే స్కూల్ మెమరీస్ కోసం సిరీస్ స్టార్ట్ చేశాను. 90s కిడ్స్ అయితే పక్కాగా రిలేటెడ్ అవుతారు ఈ వీడియోకి. 90 కిడ్స్ అయితే కంపల్సరీగా రిలేటెడ్ అవుతారు. అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక 2 minutes స్కూల్ మెమరీస్కి వెళ్ళిపోదాము ఒకసారి, సరేనా? ఫస్ట్ అయితే స్కూల్ బెల్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన మెమరీ ఏంటి తెలుసా? లాస్ట్ పీరియడ్లో టైం చూస్తూ ఉండడం అనమాట. నిజమే, లాస్ట్ పీరియడ్ వచ్చిందంటే చాలు టైం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ మేడం చెప్పే కాన్సెప్ట్ మీద మాత్రం మనకు అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. 20-30 మంది మనం ఒక క్లాస్ రూమ్లో ఉంటే అందులో గర్ల్స్లో అయితే బాయ్స్లో అయితేనే ఒక 10 మందిలో ఒక 2-3 వాచ్ పెట్టుకొని వస్తారు. వాళ్ళు మనం సతాయిస్తూ ఉంటాం అనమాట. టైం ఎంత అయిందని. సో ఆ మెమరీ అయితే నాకు బాగా గుర్తొచ్చింది. కానీ అదేంటో తెలీదు, క్లాక్ మాత్రం స్లోగా రన్ అవుతుంది అనమాట. ఆ టైంలో లాస్ట్ పీరియడ్ అంటే చాలు చాలా స్లోగా నడుస్తుంది క్లాక్. అది నిజంగా చాలా ఎందుకో ఏమో తెలీదు, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వు వస్తుంది. ఇంకా టీచర్ లెసన్ చెప్తుంటే మనకి మాత్రం కాన్సన్ట్రేషన్ బెల్ ఎప్పుడు కొడతారా, మనం ఎప్పుడెప్పుడు పరిగెడదామా, ఇక్కడ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్పితే మేడం లెసన్ చెప్తుంటే దాని మీద అసలు కాన్సన్ట్రేషనే ఉండదు మనకి. ఇంకా లాస్ట్ పీరియడ్ వచ్చిందంటే చాలు బ్యాగ్ అయితే ఫుల్ ఆన్ సర్దేసుకుంటాం మనం. ఫుల్ బ్యాగ్ అయితే సర్దేసుకుంటాము. మేడం చెప్పకముందే మనమైతే క్లోజ్ యువర్ బ్యాగ్స్ అంటారు కదా. సో ఆ మ్యామ్ నోట్లో నుంచి మనం మిస్ అని పిలుస్తాం కదా, మిస్ చెప్పకముందే మనమైతే బ్యాగ్ అయితే క్లోజ్ చేసేసుకుంటాము. మేడం చెప్పేది మాత్రం చూస్తూ ఉంటాము. ఇంకా బెల్ కొట్టే మూమెంట్ వచ్చిందంటే చాలు, ఇంకా బెల్ కొట్టే మూమెంట్ వచ్చిందంటే అందరం బ్యాగ్స్ రెడీ చేసుకొని ఇంకా బెల్ రింగ్ అవ్వగానే గబా అయితే పరిగెడతామన్నమాట. చిన్ని డోర్లో నుంచి మనము తోసుకుంటాం అనమాట ఇంటికి వెళ్ళడానికి. అది ఎంత ఫన్నీ అనిపిస్తుందో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే. నిజంగా చాలా అంటే చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు బెల్ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేశారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ పీరియడ్లో మనం పడ్డ స్ట్రగుల్, బెల్ కోసం మనం వెయిట్ చేసిన టైము, ఇంకా బెల్ కొట్టగానే ఫ్రీడమ్గా ఇంటికి వెళ్ళి ఫ్రీడమ్ వచ్చేసినట్టు. ఇంకా మనల్ని ఎవ్వరు ఆపరు. మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి రావడం తప్పితే ఇప్పుడు ఎప్పుడెప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడెప్పుడు ఫ్రీడమ్గా ఇంటికి వెళ్ళిపోదామా అన్న ఇదైతే వస్తుంది. ఇవన్నీ గుర్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? ఇవన్నీ గుర్తుండే నేను ఎవ్రీడే ఇలా స్కూల్ మెమరీ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ దేని మీద మీరు వీడియో అడుగుతున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే స్కూల్ సిరీస్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఇంకో స్కూల్ మెమరీ, మళ్ళీ కొత్త స్కూల్ మెమరీతో మీ ముందైతే నేను ఉంటాను. అంతవరకు ప్లీజ్ వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.